అమెరికాలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి తుల్సీ గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది చాలా పెద్ద వార్త. అమెరికా పొలిటికల్ సర్కిల్స్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే తుల్సీ గబార్డ్ బయట ప్రపంచానికి చెబుతున్నటువంటి కారణము, ఆమె రాజీనామా లేఖలో ప్రస్తావించినటువంటిది ఏంటంటే, ఆమె భర్తకు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేస్తున్నాను తప్పితే ఇందులో వేరే కారణాలు ఏమీ లేవు అంటూ తుల్సీ గబార్డ్ బయటకు చెబుతున్నారు. కానీ మీడియాలో రిపోర్ట్లు, కథనాలు కూడా మరొకలాగా వస్తున్నాయి. అది నిజమే అయి ఉండవచ్చు, అతనికి నిజంగానే బోన్ క్యాన్సర్ వచ్చింది, అదంతా ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ గత కొంతకాలంగా ఈ చర్చ జరుగుతోంది. పర్టికులర్గా ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్ టీంలోనే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. తుల్సీ గబార్డ్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య పొసగడం లేదు, వివిధ అంశాలపైన ఇద్దరు వేరు అభిప్రాయాలతో ఉన్నారనేటువంటి కథనాలు మనం గతంలో కూడా చూసాం. నిజానికి తుల్సీ గబార్డ్ ఒక్కరే కాదు, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్గా ఉన్నటువంటి క్యాష్ పటేల్పై కూడా వేటు తప్పదు అనేటువంటి వార్తలు వచ్చాయి. కాకపోతే క్యాష్ పటేల్పై అతను ఎక్కువగా ఫర్ రాంగ్ రీజన్స్ తోటి మీడియాలోకి ఎక్కడము, మద్యం సేవించడము, రకరకాల ఆరోపణలు ఆయనపై రావడంతో ముందు క్యాష్ పటేల్ని ఆ పదవి నుంచి తప్పిస్తారేమో, అతనిపై వేటు పడుతుందేమో అని అందరూ అనుకున్నారు. ప్రస్తుతానికి క్యాష్ పటేల్ ఇప్పటికైతే సేఫ్గానే ఉన్నాడు, కానీ అతను కూడా టార్గెట్ లిస్టులో ఉన్నాడు అనేటువంటి వార్తలు చక్కలు కొడుతున్నాయి. ప్రస్తుతానికైతే తుల్సీ గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. వాషింగ్టన్ పవర్ సర్కిల్స్లో ఇది ఒక పెద్ద చర్చగా కనిపిస్తుంది. ఇందులో 2-3 పాయింట్లు మనం చెప్పుకోవాల్సింది. తుల్సీ గబార్డ్ రాజీనామా లేఖలో చాలా ఎమోషనల్ ఒక టోన్ కనిపించింది. నా కుటుంబం అంటే ఆమె భర్త చాలా పోరాటం చేస్తున్నారు, ఇలాంటి సమయంలో అతన్ని నేను ఒంటరిగా వదిలేయలేను, నేను కూడా అతనితో పాటు తోడుగా ఉండాలి, కాబట్టి కుటుంబం నాకు ఫస్ట్ ప్రయారిటీ, కాబట్టి ఈ కీలకమైనటువంటి బాధ్యతలను నేను నిర్వర్తించలేకపోతున్నానని చెప్పి ఒక ఎమోషనల్ టోన్ అనేది కనిపించింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ టీం ఇప్పటికే తుల్సీ గబార్డ్పై అసంతృప్తిగా ఉంది. ఈ వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆమె సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో కూడా పాకిస్తాన్ పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, టాప్ 5 కంట్రీస్ అమెరికాకు సంబంధించి న్యూక్లియర్ థ్రెట్ పొంచి ఉందంటే ఒక 4-5 దేశాల పేర్లు చెప్తూ అందులో పాకిస్తాన్ నుంచి కూడా చాలా పెద్ద థ్రెట్ పొంచి ఉంది, ముప్పు పొంచి ఉంది మనకి, అమెరికాకి, ఇది మనం ఊహించలేనటువంటి ప్రమాదం, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ని మరీ ఎక్కువ చేరువు చేసుకోవడం, మరీ రాసుకుని పూసుకుని తిరగడం అనేది మనకి అమెరికాకి చాలా ప్రమాదకరం అని చెప్పి న్యూక్లియర్ థ్రెట్ గురించి మాట్లాడుతూ ఆమె ప్రస్తావించారు. కానీ అప్పటికే డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా షహబాజ్ షరీఫ్తోనూ అసీం మునీర్తో జబ్బా రాసుకొని తిరుగుతున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళని వైట్ హౌస్ పిలిపించుకోవడము 2-3 సార్లు ఇదంతా కూడా జరుగుతోంది. అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క వైఖరికి, ట్రంప్ విధానాలకి తుల్సీ గబార్డ్ చేసినటువంటి సూచనలకు ఎక్కడా పొంతన లేదు. కేవలం ఆ ఒక్క విషయమే కాదు, ఈవెన్ ఇరాన్ వార్ విషయంలో కూడా తుల్సీ గబార్డ్ తన యొక్క స్వరాన్ని వినిపించారు. ఇది అమెరికాకి ఏ విధంగానూ పనికిరానటువంటి యుద్ధం అనేటువంటి అభిప్రాయంతో తుల్సీ గబార్డ్ టీం ఉన్నది. ఇలాంటి కీలకమైనటువంటి అంశాల్లో తుల్సీ గబార్డ్ విభేదించారు కాబట్టి ఇక ఇలాంటి పదవిలో నేను కొనసాగడం మంచిది కాదని బహుశా ఆమె భావించి ఉండవచ్చు. అందుకే ఈ రాజీనామా చేసి ఉండవచ్చు. యాంటీ వార్ స్టాండ్ తీసుకుంటూ వచ్చారు తుల్సీ గబార్డ్ అనేది మరొక వాదన. తర్వాత పాయింట్ నెంబర్ 3, రాయిటర్స్ లాంటి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం చూస్తే వైట్ హౌస్లో తుల్సీ గబార్డ్పై కూడా చాలా ఒత్తిడి పెరిగింది, ఆమెను సైడ్ లైన్ చేశారనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. తర్వాత ఆమె భారతీయ మూలాలు కూడా కొంతవరకు ఆమెతో విభేదించడానికి కొంతవరకు కారణం కావచ్చు. క్యాష్ పటేల్ విషయం కానీ, ఈవెన్ తుల్సీ గబార్డ్ కానీ గత కొంతకాలంగా పర్టికులర్గా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి మాటలు కూడా కొంత ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే జన్మతః పౌరసత్వానికి సంబంధించి కూడా తాజాగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇది చైనా వాళ్ళ కోసం కాదు, బానిసలు అంటూ, భారతీయులను ఉద్దేశించి బానిసలు అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం కూడా, ఇలాంటి చాలా కారణాలు, 1-2 కాదు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త ఏంటంటే బయటకు చెబుతున్నటువంటి కారణం ఒకటి, కానీ అంతర్గతంగా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తుల్సీ గబార్డ్తో ఈ రాజీనామా ఆగకపోవచ్చు. మరికొంతమంది కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పక్కకు తప్పించడమో లేకపోతే వాళ్ళే స్వచ్ఛందంగా తప్పుకోవడమో కూడా కొద్ది రోజుల కిందట ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తుల్సీ గబార్డ్ వంతు నెక్స్ట్ ఎవరు, వీలైతే దీనికి సంబంధించి ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా చేద్దాం. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అమెరికాలో, వాషింగ్టన్ రాజకీయాలు, లెట్స్ సీ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.